Subscribe to Color Frames. రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా భారత్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య ఈ రోజు తొలి మ్యాచ్ జరగనుంది. సెంచూరియన్ వేదికగా భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే సెంచూరియన్ వాతావరణ పరిస్థితులు చూస్తుంటే టెస్ట్ మ్యాచ్ పూర్తిగా జరిగేలా కనిపించడం లేదు. 5 రోజుల టెస్ట్ మ్యాచ్ లో వర్షం కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ ప్రకారం ఈ రోజు సెంచూరియన్ లో 95% వర్షం పడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే సఫారీ గడ్డపై టీమిండియా ఒక్క టెస్ట్ సిరీస్ కూడా గెలిచింది లేదు. 1992 నుంచి దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ ఒక్క టెస్ట్ సిరీస్ కూడా గెలవలేకపోయింది. ఇరు జట్ల మధ్య మొత్తం 8 టెస్ట్ సిరీస్లు జరిగాయి. ఇందులో 7 సిరీస్లలో భారత్ ఓడిపోగా ఒక్క సిరీస్ డ్రాగా ముగించింది. ఈసారి ఆ పరిస్థితులు ఉండకపోవచ్చని చెప్పాలి. ప్రస్తుతం టీమిండియా అత్యంత పటిష్టంగా తయారైంది. ఈ టూర్ లో పరిమిత ఓవర్ల సిరీస్లకు విశ్రాంతి తీసుకున్న భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, పేసర్ బూమ్రా టీమిండియా టెస్ట్ జట్టులోకి వచ్చేశారు. ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు అద్భుత ఫామ్ లో ఉన్నారు. పైగా ప్రపంచ కప్ ఓటమి తర్వాత వీరిద్దరూ తొలిసారి మైదానంలో అడుగు పెడుతున్నారు. దీంతో ఈ పోరు హోరాహోరీగా సాగుతుందని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ టెస్ట్ ద్వారా కోహ్లీ ఎన్ని రికార్డులు సృష్టిస్తాడో లెక్కలు వేసుకుంటున్నారు. సౌత్ ఆఫ్రికాపై కోహ్లీ తన కెరీర్ లో ఇప్పటి వరకు 14 టెస్టులు ఆడాడు. ఇందులో 56.18 సగటుతో 1236 పరుగులు సాధించాడు. సో మొత్తానికి 31 ఏళ్ల నిరీక్షణకు తెరదించేందుకు భారత జట్టు సిద్ధమైంది. మరి రోహిత్ శర్మ ప్రయత్నాలు ఏ మేరకు సఫలమవుతాయో చూడాలి. జట్టు తుది జాబితా విషయానికి వస్తే సెంచూరియన్ పిచ్ పేస్ కు సహకరించనుండటంతో తొలి టెస్టు తుది జట్టులో స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు బదులు శార్దుల్ ఠాకూర్ వైపే టీమిండియా మొగ్గు చూపే అవకాశం ఉంది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా, శుభ్మన్ గిల్ 3వ స్థానంలో బ్యాటింగ్ కు దిగొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ ఈ మ్యాచ్ తో టెస్టుల్లో అరంగేట్రం చేయనుండటం ఖాయంగా కనిపిస్తోంది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, బూమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్లో తొలి టెస్టులో ఆడనున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.